అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది ఇల్లు చూడండి, ఒక ఆనవాళ్ళు, గోడల ఆనవాళ్ళు ఎలా కనబడుతున్నాయో చూడండి. చూడండి ఒక్కసారి, ఇదిగో ఇవి మెట్లు. ఇది ఇల్లు. ఇది ఇల్లు అంటే నమ్ముతారా? అది ఊరంటే నమ్ముతారా? అది గుడి అంటే నమ్ముతారా? అది బడి అంటే నమ్మగలమా? ఈ ఊళ్ళో, ఈ ఇళ్లల్లో ఉన్నవాళ్ళు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఎవరూ కూడా ప్రాణాలతో లేరు. కేవలం 5 ఫ్లోర్లో ఉన్న వాళ్ళు మాత్రమే బిక్కుబిక్కుమంటూ భయంతో ఒక పక్క ఇల్లు ఊగిపోతుంది. ఇల్లు ఊగిపోతున్నా ఏం జరుగుతుందో తెలీదు, బతుకుతామో లేదో తెలీదు. ఒక్కసారిగా చూసేసరికి చుట్టూ కూడా యుగాంతం అయిపోతున్న పరిస్థితులు కనిపించాయి. మొత్తం ఇల్లు గోడలు కూలిపోవడంతో ఒక భూకంపం వచ్చిందా లేకపోతే ఏం జరిగింది అనేది వీళ్ళకి అర్థం కాలేదు అందులో ఉన్న వాళ్ళకు. కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి మాత్రం మట్టిలో కూరుకుపోయారు. ఆ 5 ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే కింద ఫ్లోర్లోకి రావడానికి ట్రై చేశారు అప్పటికే. కానీ కింద ఫ్లోర్లో వస్తుంటే ఎక్కడ నీళ్లు, బురద, దిగడానికి అవకాశం లేదు. ఇలాంటి చూడండి ఒక్కసారి, ఆ చెట్లు చూడండి, ఆ చెట్టు మొదలు చూడండి ఎంత ఎత్తు. ఆ చెట్టునే చూస్తే ఎంత ఎత్తు బురద ఆ రోజు వెళ్ళిందో. ఆ ఇంటిని చూడండి ఒక్కసారి, ఆ ఇంటి ప్రవాహం, బురద ప్రవాహం, రాళ్ల ప్రవాహం, ఇలాంటి దొంగల ప్రవాహం, అడ్డొచ్చిన ఏది కూడా ప్రవాహానికి ముందు నిలవలేకపోయింది. ఎందుకు? అక్కడ బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ ఆ ప్రవాహానికి తట్టుకోలేకపోయింది, నిలవలేకపోయింది. మొత్తం బ్రిడ్జ్ వాషౌట్ అయిపోయింది. అక్కడ నిర్మిస్తున్నారుగా, అక్కడ బ్రిడ్జ్ చూసారా? ఈ చెట్టు, ఇంకా చిన్న చెట్టు ఇలా వంగిపోయింది. పెద్ద చెట్టు, ఆ దొంగ చూడండి, అక్కడ చెట్టు కాదు ఉండేది. ఆ ఇంటి దగ్గర ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. ప్రొక్లైనర్తో అదంతా సరి చేస్తున్నారు. ఎందుకంటే బ్రిడ్జ్ కట్టడానికి, రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగించడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఆ స్లాబ్ని చూడండి ఒక్కసారి, ఆ స్లాబ్ని చూడండి ఒక్కసారి ఎలా ఇరిగిపోయిందో. ఆ దాటికి, ఆ దొంగ వచ్చి ఢీకొన్న దాటికి స్లాబ్ మొత్తం ఇరిగిపోయింది. ఆ కింద ఫస్ట్ ఫ్లోర్ నిజానికి అక్కడికి వెళ్ళలేము. ఇప్పుడు వెళితే బురదలో కూరుకుపోతారు, వెళ్ళిన వాళ్ళు బురదలో కూరుకుపోతారు. ఇప్పటికీ అందులో వాళ్ళంతా వెతికారు, కొన్ని చోట్లకి అసలు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందులోకి వెళ్ళి ఆ గడ్డపారలతో అందులో ఉన్న బురదనంతటిని కూడా బయటికి తీశారు. బయటికి తీసి ఆ 5 ఫ్లోర్లో ఉన్న వాళ్ళని కూడా రక్షించారు. నిజానికి ఇందులో ఎక్కడ ఏ బావి ఉందో మనం తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. రెస్క్యూ ఆపరేషన్లో ముండక్కల్ వెళ్ళటానికి, ముండక్కల్ ఇక్కడ నుంచి ఈ నదిని దాటి ఆ తాళ్ల సహాయంతో ముండక్కల్కి వెళ్ళారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. అక్కడ చూడండి ఆర్మీ ఆ తాళ్ళ సహాయంతో, రోప్ సహాయంతో అటుపక్కకి వెళ్తుంది యుద్ధ ప్రాతిపదికన. రేపు సాయంత్రానికి బహుశా ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఆ ఇంటిని చూడండి ఒక్కసారి. ఆ ఇళ్ళలో మొత్తం ఇంటి లోపల ఇప్పటికీ బురద ఉంది. ఆ స్లాబ్ ఎలా కూలిపోయిందో చూడండి ఒక్కసారి. ఆ చెట్టు మొదలను చూడండి ఒక్కసారి. ఆ చెట్టు మొదలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుని వచ్చి అక్కడ దాన్ని ఢీకొనటంతో మొత్తం స్లాబ్ పడిపోయింది ఇల్లు. దాంతో మొత్తం బురదంతా కూడా ఆ ఇళ్లలోకి వెళ్ళిపోయింది. ఇటు చూడండి ఒక్కసారి, రాజశేఖర్ ఒక్కసారి అటు ప్యాన్ చేస్తే ఆ కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా, దాని అవతల ఉన్న ఇంటిని చూడండి ఒక్కసారి. నామరూపాలు లేకుండా మొత్తం ఇప్పటికీ ఆ ఇంట్లోకి బురద. ఇప్పటికీ ఇక్కడున్న ఏ చుట్టుపక్కల కంప్లీట్గా రెస్క్యూ ఆపరేషన్స్ ఈ ఏరియాలో కూడా కంప్లీట్ అవ్వలేదు. మొత్తం ముండక్కల్లోనూ ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారు. బురద తీసే కొద్దీ ఏదో ఒక బురద కింద ఎక్కడో ఒక మృతదేహం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 200 మందికి పైగా మృతదేహాలను వెలికి తీశారు. ఏ బురదలో ఏ మృతదేహాన్ని చూడాల్సి వస్తుందో అనే ఒక భయం అందరిలోనూ కనిపిస్తూ ఉంది. ఈ ఇళ్లలో ఉన్న వాళ్ళు కొంతమంది ఆ ప్రవాహానికి కొట్టుకుని వెళ్ళిపోయారు, కొంతమంది గాయాలతో బయటపడ్డారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు. ఇది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు. కొంచెం బలంగా ఉన్న ఇల్లు ఒక గోడో సగం దెబ్బతినో నిలబడ్డాయి. కానీ ఒక్కసారి ఆ ఇల్లు చూడండి, ఆ ఇల్లు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ ఇల్లు అది బంగాళా పెంకిల్లు కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్లాబ్ ఉన్న పార్ట్ ఉండటంతో అది కొంత ఆగింది. అది కూడా ఎందుకంటే ఈ నదికి, ఈ వాగుకి కొంచెం దూరంలో ఉంది కాబట్టి. కానీ ఈ ఇల్లు ఇక్కడ అసలు నామరూపాలు లేవు. గోడలు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయాయి. బహుశా ఇక్కడ టెంపరీగా నిర్మించి ఉంటారు బంగాళా పెంకుతో, ఆ రకంగానే. అది కూడా చూడండి, మొత్తం గదులు అన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇది కూడా ఎలా కొట్టుకుని వెళ్ళిపోయిందో.
ఇక్కడ నిజానికి మనం అటు వెళ్ళటానికి అవకాశం ఉండకపోవచ్చు. ఉంటే నేను మీకు ఇంత లోతు బహుశా అడుగు తీసి అడుగు వేయటానికి ఇక్కడ అంటే వీళ్ళ ఇంటి ముందు ప్రస్తుతం ఇంత లోతు బురద ఉంది. ఇక్కడ నుంచి మనం అటు వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇలా రావచ్చా? ఎస్, వాళ్ళు కూడా ఆచితూచి, అది కూడా ఈ ఊరు గురించి తెలుసు ఉన్నవాళ్ళు. అక్కడ వాళ్ళు ఏదో చూపిస్తూ ఉన్నారు. బహుశా అక్కడ ఏమన్నా ఉందా ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను చూడటానికి. వాళ్ళు ఏదో చూపిస్తున్నారు, ఫోన్ కూడా చేస్తున్నారు. ఏదో కనిపించినట్టుంది వాళ్ళకి. అక్కడ కొంతమంది రెస్క్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళారు. వాళ్ళు నిలబడ్డది కూడా ఇల్లు మొత్తం కూలిపోయింది. ఇల్లు అసలు ఆనవాళ్ళు లేకుండా ఇల్లు కూలిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏ ఇంటిలోకి వెళ్ళి ఏ వస్తువులను కదిపితే ఏ బురద కింద ఏ మృతదేహం లభ్యమవుతుందో అనే ఒక భయంగానే రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నారు. బాధతోనే రెస్క్యూ ఆపరేషన్స్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఇంత లోతు బురద మనకు కనిపిస్తుంది. చూడండి అక్కడ టేబుళ్ళు, వాళ్ళ టేబుల్ అన్నీ కూడా ఎలా చెల్లాచెదురుగా చెట్లలో ఇరుక్కుపోయి ఉన్నాయో చూస్తున్నారా? ఇది నిజంగా ఊరు అంటే మీరు నమ్మగలరా చెప్పండి ఒక్కసారి నాకు. ఇంత హృదయ విదారక పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ లో పాలు పంచుకున్న వాళ్ళని ముండక్కల్ ఊరైతే అసలు ఊరే ఆనవాళ్ళే లేవని చెప్తున్నారు. ముండక్కల్ ఊరైతే అసలు ఊరే లేదని చెప్తున్నారు. మొత్తం ఊరంతా కూడా ఈ ప్రళయంలో కొట్టుకుని వెళ్ళిపోయింది. అక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే కొన్ని అంబులెన్సులు ముండక్కలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడున్న క్షతగాత్రులను, అక్కడున్న డెడ్ బాడీలను డీకంపోజ్ అయిపోకముందే, ఒకవేళ చనిపోయిన వాళ్ళ మృతదేహాలు దొరికితే డీకంపోజ్ అవ్వకముందే వాళ్ళను తరలించడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.